ఇది కూడా ప్యాకింగ్ అయితే బాగానే గట్టిగా ఇచ్చినారు. మాషాల్లా స్టిక్ అయితే పర్వాలే బాగానే వచ్చింది. కానీ ఇది ఓపెన్తో చేసినాను, కానీ ఇది ఫిట్ చేయడం నాకైతే రాదు. మా మామ వస్తేనే ఫిట్ చేసేకైతుంది. ఇప్పుడు ఏది మిస్ అయ్యింది, ఏది మిస్ కాలేదు అనేది నేను మళ్ళీ మొబైల్లో చెక్ చేసుకొని ఇంకొకసారి చూస్తాను. హాయ్ అందరికీ, నేను మీ ఏంజల్ తను. నేనైతే ఒక రింగ్ లైట్ బుక్ చేసినాను, అది మీకు చూపిస్తాను. చూడండి, నాకైతే ఈరోజు పార్సల్ వచ్చింది రింగ్ లైట్. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, మీకు చూపించాలని నేను ఇది ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే నేను బుక్ చేసినాను. బుక్ చేసిన తర్వాత నేను కింద వీడియో చూస్తే గిన డ్యామేజ్ వచ్చినాయి కొంతమందికి. ఇప్పుడు నాకు ఎలా వచ్చిందో భయం అవుతుంది. చూద్దాం ఎలా వచ్చిందో. అలానే వచ్చింది అని ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే బాగానే గట్టిగా ఇచ్చినారు, కానీ ప్రోడక్ట్ ఎట్లా వచ్చిందో చూద్దాము. ఇది నేను మీకు దీని ప్రైస్ కూడా చెప్తాను. చూడండి చూడండి, ప్యాకింగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ప్రోడక్ట్ చూద్దాం. ఇప్పుడు ఇదైతే పక్కన పెడదాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. ఇది కూడా ప్యాకింగ్ అయితే బాగానే గట్టిగా ఇచ్చినారు. ప్రోడక్ట్ ఎట్లుందో ఇది చూద్దాము. చాలా టేప్ వేసేసినారు. నిజంగా చెప్పాలంటే టేప్ అంతా దీనికే వేస్ట్ అయిపోయినట్లుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది ప్యాకింగ్. చెక్కు చెదిరేటట్లయితే ఏమీ కనపడలేదు నాకు. ఇంత స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేసినారంటే నాకు తెలిసి డ్యామేజ్ అయ్యిండదు అనిపిస్తుంది. కానీ చూద్దాము, ఎవరి అదృష్టం ఎట్లా ఉందో చెప్పలేము కదా. ఇప్పుడు నా అదృష్టం ఎలా ఉందో చూస్తా. చూడండి, దీని లోపల అయితే ఇలా డబల్ అట్ట వేసినారు, డబల్ అట్ట వేసినారు. ఇందులో వచ్చేసి స్టిక్ ఏమో ఉంది. చూడండి, ఇందులో స్టిక్ ఇచ్చినారు. మాషాల్లా స్టిక్ అయితే పర్వాలే బాగానే వచ్చింది. ఎక్కడ డ్యామేజ్ అయితే కనపడలేదు నాకు. ఎందుకంటే మాషాల్లా బాగానే వచ్చింది. కానీ ఇది ఓపెన్తో చేసినాను, కానీ ఇది ఫిట్ చేయడం నాకైతే రాదు. మా మామ వస్తేనే ఫిట్ చేసేకైతుంది. ఇది ఫిట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాము. సిజరీనవా, ఇప్పుడు ఇందులో నేను చూపిస్తాను. సిజర్ అయితే అవసరం లేదు, నేను ఎట్లా ఓపెన్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇదైతే ఇందులో ఏమో రింగ్ వచ్చింది. ఈ రింగ్ చూస్తుంటే సన్నప్పుడు ఇట్లా గోలాట ఆడేది నాకు గుర్తొస్తుంది. నాకైతే పర్వాలే బాగానే వచ్చినాయి ఇందులో ఐటమ్స్ కూడా. కానీ ఒకసారి ఫోటో చూడాలా, ఏ ఐటమ్ మిస్ అయింది లేదంటే అన్నీ వచ్చినాయా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలా. ఇందులో అయితే డ్యామేజ్ అయితే ఏమీ రాలేదు. చిన్న మైక్ కూడా ఇందులో చూడండి, ఇందులో ఇవైతే ఇచ్చినారు. ఇవి ఏమో కూడా నాకైతే తెలీదు, ఫస్ట్ టైం బుక్ చేసినా కాబట్టి. మా మామ వస్తేనే ఫిట్ చేసేకైతుంది. ఇది వచ్చేసి ఇందులో చిన్న మైక్ కూడా ఇచ్చినారు. ఇక్కడైతే చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చిన్నగా తీద్దాం. ఇది చూడండి, పిన్ పడిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎందుకు కింద పడిపా. ఇది వచ్చేసి ఇది పిన్. ఓకే, పర్వాలే బాగానే వచ్చింది. ఏం భయపడే అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు లైట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇందులో ఇంకొకటి అంతేలే, లైట్ ఒకటే ఇచ్చినారు. చూడండి, ఇందులో లైట్ ఇచ్చినారు. ఇది నాకు చూస్తుంటే తికమక కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఎట్లా సెట్ చేయాలో కూడా తెలియదు. మా మామ వచ్చినప్పుడు చూడాలి, ఒకసారి సెట్ చేసేది చూస్తే తర్వాత రెండోసారి నేను సెట్ చేసేసుకుంటాను. ఒక్కసారి చూస్తే ఏదైనా మైండ్కి వచ్చేస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు ఇవన్నమాట ప్రొడక్ట్స్. ఇప్పుడు ఏది మిస్ అయ్యింది, ఏది మిస్ కాలేదు అనేది నేను మళ్ళీ మొబైల్లో చెక్ చేసుకొని ఇంకొకసారి చూస్తాను. తర్వాత ఇది ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది
ఇవి వచ్చేసి మా మామతో ఫిట్ చేపిల్లని చూసినాను, కానీ ఇది ఎలా ఫిట్టింగ్ చేయాలా అని నాకు చూపించినారు. అందుకు నేను ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి ఇలా 3 వస్తాయి. ఇలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. స్టాండ్ అయితే బాగానే స్ట్రాంగ్గా ఉంది, కూర్చుంటుంది బాగానే. తర్వాత వచ్చేసి డ్యామేజ్ అయితే రాలేదు. అప్పుడు నేను కింద వీడియోలో చూసినట్లే ఇదైతే బాగానే వచ్చింది. ఇప్పుడు ఇది కింద స్టాండ్ పెట్టేసినాం కదా. ఇప్పుడు పైన వచ్చేసి చూడండి గీతలు కనిపిస్తున్నాయి కదా, ఇది ఇలా పట్టుకొని లేదంటే కిందకు పోతుంది, ఇలా పట్టుకొని మనము ఇలా పెట్టేసేయాలన్నమాట. ఈ గీతలు ఉన్నాయి కదా, ఇవి లోపలికి పోయిన తర్వాత ఇప్పుడు ఇది టైట్ చేసేద్దాం మనం. ఇక్కడ టైట్ చేసేసిన నేను, ఇక్కడ కొంచెం పైన కన్నాం ఇది, ఇక్కడ నేను టైట్ చేసేసిన. చూడండి ఇప్పుడు రాలేదు, టైట్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి దీనిపైనకి ఇంకొక పైపు కూడా ఉంది, చాలా హైట్ వచ్చింది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఇదిగో మా లక్కీ అయితే యాడ్ చిక్తాడు పడిపోతుంది, పాపం ప్రెగ్నెంట్ కదా, అందుకు. ఇదిగోండి ఇంకొక పైపు సేమ్ ఇదే. ఈ 2 గీతలు ఉన్నాయి కదా, ఈ 2 గీతలు ఇది లూజ్ చేసుకొని కొంచెం ఇలా పెట్టేసేయాలి మనం. ఇది కూడా సేమ్ 2 గీతలు ఇలా లోపల పోయిన తర్వాత ఇలా టైట్ చేసేద్దాం మనం. నేనైతే ఇలా టైట్ చేసేసినాను. ఇది కూడా వీడియో తీయాలా అనుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను వీడియో తీస్తున్నాను అనమాట, అందరికీ కాదు. ఎవరికైతే తెలీదు రింగ్ లైట్ ఫిట్టింగ్ చేసేది వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను ఇది. ఇప్పుడు వచ్చేసి పైనకి మనకి లైట్ వస్తుంది అనమాట. చూడండి ఇది నాకన్నా హైట్ ఉంది కదా, కాబట్టి ఇంత హైట్ యాడ తీస్తాం మనం వీడియోలు కానీ ఫొటోస్ కానీ, కాబట్టి ఇది మనం కొంచెం డౌన్ చేసుకున్నాము. చూడు ఈ లైట్ కూడా ఫిట్ చేయాలంటే ఇలా పోవల్లా చేయి నొప్పి వస్తుంది, ఇంత హైట్ లేము కాబట్టి మనం కొంచెం ఇది డౌన్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది మళ్ళీ మనం కొంచెం లూజ్ చేసుకుందాము. ఇలా లూజ్ చేసుకొని ఇది పైప్ అనేది మనం కొంచెం డౌన్ చేసుకుందాం, ఎంత కావాలో అంత. ఇంత సరిపోతుంది నాకైతే. ఇప్పుడు ఇక్కడ టైట్ చేసేస్తున్నా నేను. ఇక్కడైతే నేను టైట్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ లైట్ ఫిట్ చేసేస్తాను అనమాట. చూడండి మీకు చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ అయితే ఇదిగో ఇది ఫిట్ చేయాలా, నేను ఫిట్ చేస్తాను. ఇది ఫిట్ చేసేసిన. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది టైట్ లూజ్ చేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి ఇది లూజ్ చేసినాను అనుకో, ఇది ఇలా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు టైట్ కావాలంటే మనం ఇలా సెంటర్లో పెట్టేసి ఇలా టైట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి దీనిపైన మనం రింగ్ లైట్ వేద్దాము. చూడండి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ హోల్ ఉంది చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి పెట్టాలన్నమాట. ఇది ఇలా తిప్పాల, ఇలా కుడి పక్కకి తిప్పాల. ఇలా నేను తిప్పుతాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ లైట్ బిగించేసిన. చూడండి చాలా హైట్ ఉండే కదా, నేను డౌన్ చేసేసిన. ఇప్పుడు మధ్యలో వచ్చేసి ఇలా హోల్డర్ వస్తుంది, ఇలా మొబైల్ హోల్డర్, మొబైల్ పెట్టుకునేకి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇందులో పెట్టేసేయాల, తర్వాత ఇది ఇలా ఫిట్ చేసేసేయాల. చూడండి ఇలా నేనైతే ఫిట్ చేసేసిన. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి ఇది ఫిట్ చేసేయాలన్నమాట. ఇదే మనకి మెయిన్ మొబైల్ పెట్టుకునేకి, హోల్డింగ్ చేసేకి అంతా. ఇప్పుడు వచ్చేసి ఇది నేను ఫిట్ చేసేసినాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మనము ఎంత కావాలో అంత ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ మొబైల్ పెట్టేసుకొని మనం తీసుకోవచ్చు. నేను మొబైల్ పెట్టి చూపిలేను ఎందుకంటే వీడియో తీస్తున్నా కాబట్టి. ఇక్కడ కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు, తర్వాత ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ని మనము ఇట్లా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అలాగే లైట్ కూడా కావాలంటే మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఇలా లూజ్ చేసేసేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది చాలా టైట్ ఉంది, కొత్తది కదా, అందుకు చాలా టైట్ అనిపిస్తుంది.
ఇప్పుడు మనం ఎంత కావాలో అంత ఇది లూజ్ చేసేసుకొని చూడండి ఇలా పెట్టేసి తర్వాత ఇది టైట్ చేయాలి. ఇది టైట్ చేయాలి, ఇలాగే వదిలేయకూడదు, లేదంటే లైట్ కింద పడుతుంది. చూడండి ఇప్పుడు ఎంత కావాలో అంత పెట్టేసి మనం ఇలా వదిలేయచ్చు అనమాట. చూడండి ఇది వచ్చేసి కొంచెం కిందికి అందాం మనం. నాకైతే బాగా అనిపించింది, పర్వాలేదు బాగానే వచ్చింది. నేను ఇప్పుడు ఇదైతే బిగించేసినాను, అంతా సెట్ చేసేసిన. ఇప్పుడు లైట్ పని చేస్తుందా లేదా చూద్దాము. నేనైతే ఇప్పుడు దీంట్లోకి పెట్టి ఇలా చార్జర్ వైర్ ఉంటుంది కదా, దాంట్లోకి మనం ఈ పిన్ పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇప్పుడు చెక్ చేస్తాను. ఆన్లోనే ఉంది అదైతే. ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్ పడింది కదా, బ్లూ లైట్. ఇప్పుడు ఇది మనం ఆన్ అవుతుందా లేదో చూద్దాము. ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చినారు కింద. ఇప్పుడు ఆన్ అవుతుందా లేదో చూద్దాము. నేనైతే బటన్ ఆన్ చేసిన. చూడండి బాగానే వచ్చింది కదా, నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా వస్తుంది రింగ్ లైట్ అనేసి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది, డ్యామేజ్ ఏం లేదు. ఇప్పుడు మనం లైట్ ఎంత కావాలో అది పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి ఆన్ చేసినా కదా నేను. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ చేద్దాం మనం. ఈ మధ్యలో ఉంది కదా, ఇది వచ్చేసి కలర్ చేంజింగ్ బటన్ అనమాట. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఇంకొకసారి నేను ప్రెస్ చేస్తాను. చూడండి ఇక్కడ బ్లూ వచ్చింది, తర్వాత ప్రెస్ చేస్తా వైట్ వచ్చింది. ఇలా 3 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో, ఎక్కువేం లేవు, 3 కలర్సే ఉన్నాయి. చూడండి బాగా వచ్చింది. మనకి ఇక్కడ లైటింగ్ ఎంత కావాలో అంత పెంచుకునేది తగ్గించేది ఉంది. ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఎంత కావాలో పెంచుకునేది అనమాట. ఇక్కడ మైనస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, చూడండి నేను తగ్గిస్తున్నాను. చూడండి అక్కడ లైట్ డౌన్ అవుతుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి లైట్ హెవీ అవుతుంది, అక్కడ బాగానే వచ్చింది. చూడండి మైక్ అప్పుడే చూపించినాను కదా, ఇది ఉంది కదా, ఇది సెల్లో మనం హెడ్ ఫోన్స్ పెడతాం కదా, ఆ ప్లేస్లో ఇది పెట్టుకోవాలా, అప్పుడు మనకి మైక్ పనిచేస్తుంది. ఇది వచ్చేసి 1.5 feet ఉంటుంది. ఓకే చూడండి ఇది పొడవు చేసేసిన. ఇది వచ్చేసి 7 feet ఉంది. స్టాండ్ వచ్చేసి లైట్ వచ్చేసి 10 inch ఉంది. చూడండి మనకి ఎంత కావాలో అంత. ఇదే లాస్ట్ అనమాట, ఇంకా పైకి పోదు, ఇదే లాస్ట్. డౌన్ చేసుకోవాలంటే నేను అప్పుడు చూపించినాను కదా, అంతే వస్తుంది. చూడండి మళ్ళీ కావాలంటే డౌన్ చేసి చూపిస్తాను నేను. చూడండి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, ఇంత కావాలన్నా ఇంత కావాలన్నా మనకి ఎంత మెజర్మెంట్ ఉంటే అంత చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి ఇంత, ఇదే లాస్ట్ అనమాట. ఇదే మా రింగ్ లైట్ అనమాట. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.